హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగుండాలండి. అసలు మా శరీరం నేను కూడా అసలు ఒక్కొక్కసారి యూట్యూబ్ ఆపేద్దామని అనుకున్నాను, కానీ పరిస్థితులు ఇలా చేయాల్సి వస్తుంది. ఏం చేయాలి, తప్పక చేసుకోవాల్సి వచ్చిందంటే ఏదో సక్సెస్ అయిపోతారని కాదు, కానీ ఎప్పుడొకప్పుడు హెల్ప్ఫుల్ అవ్వద్ది అని ఒక ధీమా అంతే. అండ్ ఏంటంటే మా చెల్లిని వీడియోస్ లో పెట్టడం వల్ల సంథింగ్ ఏం జరిగిందో తెలియదు అయితే, కానీ జ్వరం అయితే ఫుల్గా వచ్చేసిందండి. అసలు వాడికి ఫస్ట్ టైం క్యాండిల్గా పెట్టడం, పుట్టాక ఎప్పుడు కూడా పెట్టలేదు. కొంచెం బాగా ఐ ఐ హోప్. కాకపోతే నేను తెలుసుకున్నా ఏంటంటే జాబ్ జాబ్ ఏంటి, మిడిల్ క్లాస్ అయితే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి అయితే అస్సలు వెళ్ళక, ఏదైనా డబ్బుతోటేనండి. డబ్బే, మనం ఎంత సంపాదిస్తే అంత బూస్ట్. అంతే, మనం ఏదైనా చేయగలం. మనీ ఉంటే మనీ మేక్స్ అంతే. ఇంకా డాక్టర్ అయితే మళ్ళీ రేపు తీసుకురమ్మన్నారు. చాలా బాగా చూసారు. క్యాండిల్ కూడా చాలా అంటే చాలా స్లోగా పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలికి పెట్టారు, మళ్ళీ ఇంకో కాలికి, మళ్ళీ ఇంకో చెయ్యికి, ఇంకా 3 చోట్ల కూడా మా చెరిగడికి అయితే అసలు నరం అనేది దొరకలేదు. తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టారు ఫైనల్గా. ఇంకా ఇంజక్షన్ ద్వారా అయితే స్లోగా ఎక్కిచ్చారు. అక్కడ ఒక మళ్ళీ 1 అవర్ ఉన్నాము. మళ్ళీ ఇంకా మా తమ్ముడు నేను అన్నీ తిరిగి చూసుకొని ఇంకా డాక్టర్ అయితే ఉండిపోమన్నారు. ఉండే అంత కాదు కదండి, ఇంకా ఉంచను, మార్నింగ్ తీసుకొస్తామని వచ్చేసాము. ఇంకా అంతలా ఏడ్చేస్తున్నాను. నేనైతే చూడలేకపోయినా అసలు. ఇంకప్పుడు కొంచెం పర్లేదు, బాడీకి చల్లబడింది. 3 డేస్ నుంచి ఎన్నరికి లేసిన, ఎడగుడ్డ పెట్టినా అస్సలు తగ్గలేదు. బట్ మళ్ళీ మళ్ళీ డాక్టర్ ఏం చెప్పారంటే కడుగుడ్డ అయితే కంపల్సరీ అయితే వేయమన్నారు. అండ్ నాకు ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చూడాలి, టానిక్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడైతే జర్మార్కి అయితే వేశాను. ఇంకా తర్వాత ఇప్పుడైతే పడుకున్నారు. క్యాండిల్ అయితే పెట్టారు. దాని తర్వాత మార్నింగ్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇంకా వీడియోస్ అయితే స్లోగా వస్తే, అండ్ ప్లీజ్ వాచ్ మై వీడియోస్. నా ఛానల్కి ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారు, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్.